అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మా సమితిలో ఉన్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సెంచురీ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారండి. శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ వాళ్ళు రక్తదానానికి చాలామంది వచ్చారండి. బాబా గారి ఆశీర్వాదం ఇంతమంది రావడానికి. ప్రతి ఒక్కరూ బ్లడ్ డొనేషన్ చేస్తే ఏమవుతుందో అనుకుంటారు, కానీ చూడండి మా సమితిలో చాలామంది వచ్చారు, బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. మీరు కూడా ఎవరికైనా సరే బ్లడ్ డొనేషన్ చేయండి. ఈ బ్లడ్ అంతా క్యాన్సర్ పేషెంట్స్కి వెళ్తుందంటండి. బాబా గారి కృప వలన ఇంకా చాలామంది బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలి అని ఆశిస్తున్నాను. సత్యసాయి బాబా అండి. నాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఈరోజు బాబా గారి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఒక అమ్మాయి వచ్చింది. ఫస్ట్ టైం బ్లడ్ డొనేట్ చేస్తుందంట. ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడుతూ ఉంటారు, కానీ అమ్మాయి బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చింది. మనం ఒక్కసారి ఆ పాపతో మాట్లాడదాం. అమ్మ, నీకు ఎలా తెలిసిందిరా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉందని? బ్లడ్ డొనేట్ చేయడం భయం అనిపించలేదా? ఫస్ట్ భయపడుతూనే వచ్చాను, తర్వాత ఓకే నార్మల్ అనిపించింది. ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేట్ చేయాలంటే భయపడతారు, మరి నీ ఒపీనియన్ ఏంటమ్మా? ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు ఎవరికైనా భయం అవుతుంది, కానీ ఇట్స్ ఓకే, ఇవ్వచ్చు. విల్ గెట్ ఫ్రెష్ బ్లడ్ అగైన్. మన బ్లడ్ ఇంకొకరికి యూజ్ అవుతాం. ఏమైనా యూత్కి ఏమైనా సజెషన్ చేస్తావా బ్లడ్ డొనేట్ చేయడానికి? చేయండి, బ్లడ్ డొనేట్ ఏం కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. చేయడం వల్ల ఏం అవతల వాళ్ళకి యూజ్ అవుతుంది తప్ప మనకేం లాస్ అవ్వదు కదా. థ్యాంక్ యూ అమ్మా. సాయిరామ్ అండి ప్రతి ఒక్కరికి.